హలో ఆల్ గాయ్స్, ఈరోజు మనం ఆర్‌పీఎఫ్‌కి సంబంధించి మీకు ఎవ్రీడే వన్ టాపిక్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా! మార్నింగ్ అయితే మీకు ఒక టాపిక్ అయితే ఇస్తాను. మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఈవినింగ్ నేను అదే టాపిక్ గురించి ఇంపార్టెంట్ బిట్స్ కానీ, లేదంటే ఆ లెసన్ గురించి గానీ నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ముందుగా మనం ఇండియన్ హిస్టరీ అయితే తీసుకుందాము. ఇండియన్ హిస్టరీ అనేది నేను ఏ బుక్ సోర్స్ చేసి మీకు చెప్తాను అంటే సీనియర్ బుక్ అనమాట. విన్నర్స్ పబ్లికేషన్స్. ఇది మనకి సీనయ్య అనేది వెరీ యూజ్‌ఫుల్ అనమాట. బానే ఉంటుంది బుక్ అనేది. ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ బుక్ ఇది. ఫస్ట్ మనం ఏది చూద్దాము అంటే మనకి ఏన్షియన్ ఇండియన్ హిస్టరీ వచ్చేసి ఇది మనకి మిడివల్ హిస్టరీ అండ్ దిస్ ఈజ్ మోడర్న్ హిస్టరీ అనమాట. మనం ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇద్దాము అంటే హిస్టరీలో మోడర్న్ హిస్టరీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మోడర్న్ హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ మిడివల్ హిస్టరీకి వెళ్దాం. లాస్ట్లో మనం ఏన్షియన్ హిస్టరీకి వెళ్ళి చెప్పుకుందాం అనమాట. ఓకేనా? ఆధునిక భారతదేశ చరిత్ర గురించి చెప్పుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా మనకి ఇందులో ఉన్నాయి. మనకి ఆర్‌పీఎఫ్‌లో హిస్టరీ నుంచి 7 to 8 మార్క్స్ అయితే మనకి వస్తున్నాయి అనమాట. కాబట్టి ఎక్కువ మనకి ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు అంటే ఆధునిక భారతదేశ చరిత్రకి అయితే ఇస్తారు. కాబట్టి ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ కూడా దీనికే ఇద్దాము. ఓకేనా? ఇది మనం దీంట్లో మంచి మంచి టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో వాటిని మనం చదువుకుందాం. ఫస్ట్ మనం ఏ టాపిక్‌ని సెలెక్ట్ చేసుకుందాం అంటే యూరోపియన్స్ రాక. ఓకేనా? ఫస్ట్ మనం యూరోపియన్స్ రాక ఏదైతే ఉందో దీని గురించి చూద్దాము. మొత్తం టాపిక్ అంతా మీరు చదవండి. మాక్సిమం ట్రై చేయండి. ఈ టాపిక్ ఇదిగోండి యూరోపియన్స్ రాక అనమాట. ఇలా మీకు నేను ఆల్రెడీ హైలైట్ చేసి చదువుకున్నాను. వీటిని మీకు ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు చెప్తాను. మీకు యూజ్‌ఫుల్ అవుతుందనమాట. ఎవరి దగ్గర అయితే హిస్టరీ బుక్ లేదో వాళ్ళకి వెరీ యూజ్‌ఫుల్ అనమాట. కాబట్టి నేను ఈ కంటెంట్‌ని మీకు అందించాలని అనుకుంటున్నాను. మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకోండి, మనం ఎవ్రీడే వన్ టాపిక్ అయితే చేద్దాము. మీకు ఫాస్ట్‌గా మనకి సిలబస్ కూడా కంప్లీట్ చేయడానికి చూద్దాము. ఇంపార్టెంట్ వాటిని మనం టచ్ చేసుకుంటూ వెళ్దాము. ఓకేనా? ఇది మనకి యూరోపియన్స్ రాక లెసన్ అనమాట. లాస్ట్ మనకి చివరి వాళ్ళు ఎవరండి? ఫ్రెంచ్ వారు. ఇది ఫ్రెంచ్ వారి గురించి అండ్ వాళ్ళ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే లాస్ట్లో ఉంటాయి. ఓకేనా? ఇక్కడతో మనకి లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు అనమాట. మీకు మొత్తం లెసన్ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో మనం క్వశ్చన్స్ కూడా అడుగుదాము. ఓకేనా? మీకు ఈ సిరీస్ అనేది నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్. బై బాయ్.